మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అనోజీగూడ రాజీవ్ గృహకల్ప మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పోచారం మున్సిపాలిటీ 9వ వార్డు మాజీ కౌన్సిలర్ మెట్టు బాలరెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, పాఠశాల హెడ్ మాస్టర్ సురేష్, జంగారెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సరిత, బలరాం తదితరులు పాల్గొన్నారు. అప్పుడే కాదు తల తల అడ్డు కొబ్బరికాయ బాలకృష్ణ
ओम याम्बलाय पुष्पिने बृहस्पति जय बोलो भारत माता की माता की అందరూ పిల్లలంతా చెప్పండి సరస్వతి నమస్తోభ్యం రాధే రూపిణి ఆరంభం హరిష్యామి దుర్భవతు మే సదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా गुरुर्साक्षात् ब्रह्म तस्मै श्री गुरवे नमः मातृदेवता Next, second prize, first class నుంచి నేత్ర. From second. Same color వచ్చింది. First prize సంకీర్తన. Second prize Shivakumar. Nehru loved children and they called him Chacha Nehru. School celebrate this day with fun, games and programs. Teachers give sweets and gifts to students. Thank you. Happy Children's Day to all. చిల్డ్రన్స్ డేని సో చాలామంది పిల్లలు బాగా వేషధారణ వేసుకొని బాగా చక్కగా వచ్చారు. మేము ఆల్రెడీ ఈ చిల్డ్రన్స్ డేలో భాగంగా గత 2 రోజుల నుంచి కొన్ని కాంపిటీషన్స్ చేస్తున్నాం సార్. ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలు మాకు మండలి వల్ల డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నందుకు ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల స్పీచెస్తో ప్రారంభిద్దాం. చిల్డ్రన్స్ డేని పురస్కరించుకొని విద్యార్థులు స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. సాయి వరుణ్ ఫస్ట్.
I am studying in 5th class. We celebrate Children's Day now, November 14. Every year it is the birthday of Pandit Jawaharlal Nehru. Nehru loves children and flowers very much. Children calls him Chacha Nehru with love. This day is celebrated with joy and excitement in schools. Many games, songs, and cultural programs are held. Teachers give chocolates and gifts to students. చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా మంది చూసాం. 45 పిల్లలకి బాగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. స్కూల్ క్లాసులు మా మా 10th క్లాస్ వరకు కూడా ఇంగ్లీష్ నాకు మాట్లాడలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు కూడా మీ తల్లిదండ్రులు కూడా ఇంకా మీ పక్కకున్న వాళ్ళకు కూడా చెప్పండి, గవర్నమెంట్ స్కూల్ బాగుంది, ప్రైవేట్ స్కూల్ చదివించడం వల్ల మనకు నష్టపోతున్నాము, మీ ఆర్థికంగా కూడా మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి తప్పకుండా మీరు అందరినీ ప్రోత్సహించి ఈ స్కూల్ మీరు స్ట్రెంత్ పెంచగలిగితే, పిల్లలు ఎక్కువ వస్తే మనకు 10th క్లాస్ వరకు ఇక్కడ వస్తారు. ఖచ్చితంగా మనం పోరాడచ్చు. ఇప్పుడు ఏదో 120 మెంబర్స్ ఉన్నారు, 200 ఎంత ఉన్నారు సార్? మనం సురేష్ సార్ 200, 146కి 5 రోజు 100 వచ్చారు. కాబట్టి మీరు పిల్లలు వచ్చేకాక మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా 10th క్లాస్ వరకు అయ్యే ప్రయత్నం అందరం చేద్దాం. మీ అందరూ కూడా సహకరించాలి. మరోసారి భారతదేశ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు కూడా ఫ్యూచర్లో ఎక్కడికో ఎదగాలి. నెహ్రూ గారు మేధావులు కావాలి. మీరు ఈరోజు మా మోడీ గారు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని మన దేశానికి ప్రధానమంత్రి అయ్యింది. మన ముర్ము గారు రాష్ట్రపతి గారు కూడా గవర్నమెంట్ స్కూలు ఎక్కడో ఆమె మారుమూల ఎక్కడ ఉంటుంది మన ఇక్కడ మారుమూల గ్రామంలోకి నుంచి ఆమె చదువుకొని మెల్లగా ఆ స్టేజ్కి వచ్చిందంటే, ఆ స్టేజ్కి రాగాలి ఎట్లా కలిగారు? కష్టపడాలి. కష్టపడితే మీకు తప్పకుండా ఫ్యూచర్ ఉంటుంది. తల్లిదండ్రుల మాట వినాలి, టీచర్ల మాట వినాలి, ఇంటర్ మీరు సక్సెస్ అవుతారు. అప్పుడు ఆ సక్సెస్ కావాలంటే మీరు ముందుకు మీరు కష్టపడాలి. మనకు డిసిప్లిన్ ఉండాలి. మీరు డిసిప్లిన్గా ఉంటే తప్పకుండా ఆ స్టేజ్కి పోతారు. తప్పకుండా ఐఏఎస్, ఐపీఎస్, మంచి మంచి ఆఫీసర్లు మీరు ఇందులో ఉన్నారు. రాష్ట్రపతి లీడర్లు కావచ్చు, స్పీచ్ ఇస్తున్నారు. ఇది నేర్చుకుంటేనే కదా మీరు లీడర్లు అయ్యేది. ఒకసారి ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారు, రాష్ట్రపతి రాకపోవచ్చు. తప్పకుండా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటూ ఫ్యూచర్లో మరోసారి అభినందిస్తున్నాను.